అదే ప్రశాంత్ కిషోర్ యొక్క విజయాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూస్తారు? స్థూలంగా విజయబాబు గారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ ప్రశాంత్ కిషోర్ గారి విజయాన్ని ప్రశాంత్ కిషోర్ విజయంగా పరిమితం చేయలేము. ఇది విస్తృతంగా చర్చించాల్సిన అంశం. రెండోది, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఇది పెద్ద హెచ్చరిక. ఇది రెండో హెచ్చరిక. యాక్చువల్గా మూడో హెచ్చరిక గారు తీసుకోవచ్చు. విజయ్ గారి విజయం, ఆ తర్వాత ఢిల్లీ కాక్రోచ్ మెరుపు సమ్మె, మెరుపు ఆందోళన పార్లమెంట్ ముందు, ఇది మూడోదిగా తీసుకోవచ్చు. ప్రతి రాజకీయ పార్టీ గుణపాఠంగా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇందులో చాలా మంది ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, ఎవరో అమెరికా నుంచి వచ్చినోడు పార్టీ పెట్టాడని. అమెరికా నుంచి వచ్చినోడు పార్టీ పెట్టి జనాన్ని తరలించేంత వరకు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏమైనా ఏడుస్తున్నాయా అంటే 22 లక్షల మంది నీట్ రాసిన విద్యార్థుల మనోభావాలు గుర్తించలేని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నాయని అనుకోవాలి. ఆల్ పార్టీస్, మీరు ఈ పార్టీ ఆ పార్టీ అనేది అధికార పార్టీతో సహా. ఇది ఒక హెచ్చరిక. ఇప్పుడు నేను అనుకుంటుంది బలంగా ఈ గెలుపు ఎలాంటిదంటే ఆధిపత్యం, 30 ఏళ్ల పాటు ఆధిపత్యం, తమిళనాడులో స్టాలిన్ గారు ఓడిపోవడం, ఇవన్నీ చూసినప్పుడు వర్తమాన రాజకీయాల పట్ల సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, మినిమం 1/4 అనుకుందామా, 1/3 అనుకుందామా, తీవ్ర అసహనంతో ఉన్నారు, అసహించుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. దానికి మార్పుకి ఈ పార్టీ ఆ పార్టీ అనే పేర్లు పెట్టట్లా, సమూలమైన ప్రక్షాళన కోరుకుంటున్నారు, కొత్త వారు రావాలని కోరుకుంటున్నారు. ఇది ఒక హెచ్చరికగా నేను చూస్తున్నాను. ఇది ఒక మంచి పరిణామం. నేను ఒక చిన్న స్టడీ చేశాను, అంటే అది కరెక్ట్ స్టడీ అని ఈరోజు చెప్పలేను, కానీ 24 ఎన్నికల్లో 7.5% ఫస్ట్ టైం ఓట్లు వేశారు మన ఆంధ్రప్రదేశ్లో. 7.5%. కుడి ఎడంగా లెక్కేసుకుంటే 30-40 లక్షలు ఓటర్స్ అనుకోవచ్చు, 25 నుంచి 30 లక్షల ఓట్లు అనుకోవచ్చు. పెద్ద ఫిగర్ కదా. నేను అనుకుంటుంది ఆ ఓట్లో 90% పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని చూసి కూటమికి వేశారని నాకున్న అంచనా. ఇర్రెస్ ఆఫ్ టాప్ క్యాస్ట్లు ఏం పట్టించుకోవట్లే ఈ తరగతి, ఏదో మార్పు చేస్తారని చూద్దాం, ఓటేశారు. అంటే ఒక అసహనం వర్తమాన రాజకీయాల పట్ల బాగా పెరుగుతా ఉంది. ఈ పెరుగుదలకు కారణాలని ప్రధాన రాజకీయ పార్టీలు గుర్తించాలి. ఇప్పుడు బీహార్ ఎన్నికలు కూడా అదే, ఈ మార్పు, సమూల మార్పును కోరుకుంటున్నాయి. అంటే బీహార్లో సమూల మార్పు కొంటే ఆడవాళ్ళ అధికార పార్టీ మొన్నే కదా అధికారంలోకి వచ్చారు, లేదా అక్కడున్న ప్రతిపక్షాన్ని కాదు, ప్రశాంత్ కిషోర్ని గెలిపించడం ద్వారా మీరున్న ప్రధాన పార్టీని మారాలని కోరుకుంటున్నారు. మారకపోతే మేము మార్చేస్తామని చెప్పదలుచుకున్నారు. మారతారా, మార్చేయమంటారా అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకు అంటున్నారంటే వర్తమాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా దాదాపు, నేను ఈ పార్టీ ఆ పార్టీ తేడా చూడట్లేదు, అహంకారపు ధోరణులు, మేము ఏం చేయాలనుకుని నిర్ణయించుకోవడాలు, ఏమంటారు దాన్ని, ఒక 30 ఏండ్లు మా రాజ్యం, 20 ఏండ్లు మా రాజ్యం, మేమే లీడరు, మేము చెప్పినట్టు వినాలి, ఈ ధోరణులు బలంగా ఉంటున్నాయి. ఇతింద పార్టీలో కూడా ప్రజాస్వామ్య భావజాలాలు లేకుండా డెమోక్రటిక్ సిస్టాన్ని కొలాప్స్ చేసి కుటుంబం లేదా వ్యక్తి రాజకీయాలు, ఒక జిల్లాలో 2-3 అంతే వీళ్ళు శాసిస్తూ ఉంటారు దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు. దీన్ని సహించే పరిస్థితిలో 1/4 ఆఫ్ సొసైటీ లేదు. అందుకు నిదర్శనమే విజయ్ గెలుపు, అందుకు నిదర్శనమే ప్రశాంత్ కిషోర్ గెలుపు, అందుకు నిదర్శనమే కాక్రోచ్ మెరుపు ఆందోళన పార్లమెంట్ ముందు. కాబట్టి ప్రధాన రాజకీయ పార్టీలు ఒక హెచ్చరిక. ఇది ఆంధ్రాలో ఉంది, దేశంలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సమూలంగా ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నారు, సమూల మార్పులు కారాలనుకున్నారు. ఆ మార్పులు ఆకాంక్షకు ఎవరో ఒక ఆకర్షణీయమైన వ్యక్తి ముందుకొస్తే ఆయన వెనకాల నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అది విజయ్లో కనపడింది, ఢిల్లీలో కనపడింది, ఇప్పుడు బీహార్లో కనపడింది, రేపు దేశం అంతా కనపడింది. ఖచ్చితంగా 29 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇది హెచ్చరిక ఉంటుంది. దీనివల్ల ఎవరు కొంప మునుగుతుంది, ఎవరు సక్సెస్ అవుతారని పక్కన పెడితే, తమిళనాడులో అందరినీ కొట్టేసి కొత్త వాళ్ళు వస్తారా, లేదా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మునిగిపోతారా, ఈ రెండిట్లో మాత్రం ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడున్న సాధారణ పరిస్థితిలో వాళ్ళు ఓడిపోతే మేము గెలుస్తాం, అది మాత్రం 29 ఎన్నికల్లో జరగదు. ఈ కాక్రోచ్, ఈ జనతా కాక్రోచ్ కావచ్చు, జంజీ ఆకాంక్షల్ని పార్టీలు అడాప్ట్ చేసుకోకపోతే, ఆ ఆకాంక్షలను అడాప్ట్ చేసుకుని దానికి అనుగుణంగా పార్టీలు మారకపోతే ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. ఇంకోటి కూడా విజయబాబు గారు మీరు స్టడీ చేసి చెప్పాలి. ఈ సరగతి ప్రజలు ఏమీ కోరుకోవట్లేదు. అదొక విచిత్రంగా ఉంది. మాకు పోలవరం కడతారా, అమరావతి కడతారా, సంక్షేమ పథకాలు కడతారా, ఇవేం పట్టించుకోవట్లా. ఏదో ఒక అసహనం, ఈ సిస్టమ్ పోవాలనే కోరిక, అసహ్యం వర్తమాన రాజకీయ వ్యవస్థ పట్ల ఇది కనపడతా ఉంది. దీన్ని సీరియస్ గా పార్టీలు గుర్తించకపోతే మాత్రం ప్రమాదకర పరిస్థితులు వస్తాయి అనడానికి నేను ఒక ఎగ్జాంపులరీగా ప్రశాంత్ కిషోర్ గారి గెలుపు, లేదా ప్రశాంత్ కిషోర్ అందరినీ గెలిపించి ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన గెలవలేదు, కానీ ఇప్పుడు గెలవడం ఏంటి? అందులో జాతీయ అధ్యక్షుడు రాజీనామా చేశాడు, ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, మొన్నే గెలిచిన పార్టీ. కాబట్టి ప్రతి పార్టీకి ఇది ఒక హెచ్చరిక.
అడాప్ట్ చేసుకున్న పార్టీ మనుగడ సాధిస్తుంది, అడాప్ట్ చేసుకున్న పార్టీ మరుగున పడిపోతుంది. కాదు, ఒక పురుషోత్తం రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ అబ్జర్వేషన్లో చెప్పింది ఏంటంటే, ఒక ఇష్యూ అనేది మొదలయ్యాక ఇది క్యాస్ట్ ఫ్యాక్టరా లేకపోతే అదే ఇది అనేది ఎవరు చూడడానికి, ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అది కేవలం వాళ్ళ ఫ్యామిలీకే కాదు, చాలా కీన్గా ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ క్యాస్ట్ వైజ్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఒక పర్టికులర్ డామినేటింగ్ క్యాస్ట్ ఏదైతే ఉందో అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచాడు ఇప్పుడు వ్యతిరేకంగా. అంటే ఏంటి, అక్కడ క్యాస్ట్ ఫ్యాక్టర్ పనిచేయలేదు, పార్టీ ఫ్యాక్టర్ రూలింగ్ పార్టీ ఫ్యాక్టర్ పనిచేయలేదు, క్యాస్ట్ ఫ్యాక్టర్ కూడా పనిచేయలేదు అని అంటే పబ్లిక్ లో ఆ రకమైనటువంటి అసంతృప్తి ఉంది. రేపు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఏదైతే ఈయన కుల నాయకుడా, ఈయన వెనకాల ఒక పెద్ద కులం ఉందా, లేకపోతే ఈయన వెనకాల ఒక పెద్ద మతం ఉందా, లేకపోతే ఇది ఉందా అది ఉందా, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎవరు చూడరు. ఖచ్చితంగా ఏంటంటే ఒక అసంతృప్తి అనేది అయితే మొదలైనప్పుడు ఒక వేవ్ అంటారు, దట్ ఈస్ కాల్డ్. ఆ వేవ్ అనేది వస్తే ఆ వేవ్లో అందరూ కొట్టుకెళ్ళిపోతుంది. ఇలాంటి వేవ్లు మనం చాలా చూసాం, జనతా పార్టీ వేవ్ చూసాం, ఇందిరా కాంగ్రెస్ వేవ్ చూసాం, ఇలాంటి వేవ్లు చాలా చూసాం మనం. కాబట్టి రేపు అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ దేశవ్యాప్తంగా ఉన్నాయేమో, అందుకనే తమిళనాడులో ఇందా ప్రస్తావించినట్టు విజయ్కి వచ్చినటువంటి తమిళనాడులో ఇంతవరకు ఎంజి రామచంద్రన్ కానీ ఎవరు కానీ గతంలో ఎవరికి రానంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయంట. దట్టు ఏంటి, పైసా డబ్బులు పెద్ద ఖర్చు పెట్టకుండా. సో అంటే దట్ ఈస్ కాల్డ్ వేవ్. సో ఈ పరిస్థితుల్లో మరి సార్ దీని మీద మనం శేఖర్ రెడ్డి గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం. శేఖర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారండి? అయితే ఇక్కడ ఇందాక ఒకటి మన ప్రస్తావించారు కదా, ఏమని, అదే అసహనం ఉంది తప్ప వాళ్ళకి ఏమి ప్రత్యేకమైన ఆకాంక్షలు ఏం లేవు. అయితే ఇప్పుడు అసహనం ఉండడం అదే అలా ఉంచితే మనం